హాయ్ మై డియర్ విజస్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? సో నేను ఈరోజు ఒక మంచి వీడియోతో వస్తున్నాను. ఏంటంటే ఈరోజు మన మ్యాన్షన్ హౌస్, అంటే నేను ఉండబోయే హౌస్, ఉంటున్న హౌస్ కూడా, దాన్ని మీకు అందరికీ టూర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో అతను వెళ్ళి చూద్దాం. మా మ్యాన్షన్ హౌస్ ఎంట్రీ చాలా గ్రాండ్గా ఉంటుంది. వావ్, ఇదేంటి మ్యాన్షన్ హౌస్ అని చెప్పి మ్యాన్షన్ హౌస్ మీద ఉన్న మూత దగ్గర తీసుకొచ్చారు అనుకోకండి. ఇదే మన మ్యాన్షన్ హౌస్. చాలా బాగుంది కదా. అన్నట్టు ఈ పైన చూసారా, ఇది అది నేనే చేశా. యాక్చువల్గా అక్కడ వెంటిలేటర్ ఉంటుంది. ఎందుకోసం? లోపల గాలి బయటికి గాలి లోపలికి వచ్చి ఒకే టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. నేను అది ఎందుకు పెట్టానంటే, బయట ఉన్న గాలిలో లోపలికి వస్తుందో లేదు తెలియదు కానీ బయట ఉన్న దోమలు బాగా వచ్చేస్తున్నాయి, ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఫ్యాన్ వేసుకుందామంటే చలి, ఫ్యాన్ ఆపితే దోమలు. సో ఆ విధంగా ప్యాక్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే పైన మొత్తం రేకులు. వింటర్లో చాలా బాగుంటుంది, వెచ్చవెచ్చగా. సమ్మర్లో చంపేస్తుంది. సో ఇంకొక 1 or 2 months ఉండి మంచిగా ఏదో ఒకటి చూసుకోవాలి. ఏది లేదనుకుంటే ఇదే. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ స్వస్తిక్ సింబల్, ఓం సింబల్ ఉన్నాయి కదా. ఆ ప్లేస్లో దేవుడి పటాలు ఏమైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పెట్టలేదు. ఇది ఆ కార్నర్లో పెట్టాం, దుర్గామాత. ఇక్కడ బోర్డు ఉంది, దీనికి ఇచ్చాడు 2 ప్లగ్లు. అందులో ఆ ప్లగ్ చూస్తే అలా ఉంది, అయినా సరే పనిచేస్తుంది. చాలా రేర్. ఇవన్నీ యాంటిక్ పీసులు అండి, ఇవన్నీ యాంటిక్ పీసులు. యాంటిక్ కావాలంటే మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు, ఇక్కడికి రండి, చాలా ఉన్నాయి. ఇది ఒక హోల్డర్, ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ హీటర్ ఉంది చూసారా, ఇది అసలైంది. ఈ హీటర్ మా వాడు తీసుకున్నాక, మా వాడు అంటే మా రూమ్మేట్, చాలా తక్కువ యూజ్ చేస్తాం. అసలు నేనైతే ఎప్పుడు యూజ్ చేయను. ఎందుకో చెప్పుకోండి, అంత ఉదయం లేచి ఎవరు స్నానం చేస్తారు చెప్పండి? ఇంకా యూజ్ చేయడం ఒకటే. ఈ వాటర్ పైప్ ఉందా, ఇది సింక్. అంటే ఇది సింక్ అని మీకు కూడా తెలుసు, కాకపోతే స్పెషల్ ఏంటంటే ఇక్కడ మేము ఏమీ యూజ్ చేయం. ఇక్కడ కానీ వాటర్ పడిందో ఇది ఇలా కింద నుంచి బయటకు వస్తుంది. పైప్ అయితే ఉంది కానీ పైపు డ్రైన్కి కనెక్ట్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. కింద చూసారా డంబిల్స్ ఉన్నాయి. ఓ, ఇది 3 kg, ఇది 2.5. ఇది 3 kg, ఇది 2.5. 6, 5, 11 kgs. అంటే ఇది ఒక 1 kg ఉంటుంది అనుకుంటా. 12 kgs ఉంటుంది. అంటే 12 kgsతో ఒకేసారి చేయలేము. 5 kgs, 6 kgs అనే ప్లేట్ సపరేట్ చేసుకొని అది ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. తెలిసే ఉంటుంది చాలామందికి. అలా చేస్తాం. అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, టైం దొరికినప్పుడు, తొందరగా లేచినప్పుడు చేస్తుంటాను, లేకపోతే చేయను. మన బ్యాచులర్స్ గ్యాస్ ఇదే. మన ఆయిల్, ఇవన్నీ వంట చేసుకున్న సామాన్లు. ఇంకా ఇవన్నీ ఉప్పులు, పప్పులు, సామాన్లు అన్నీ ఉంటాయి, పల్లీలు కూడా. సో ఇవన్నీ మనకు తెలిసినవే. ఈ కింద ర్యాక్ మా వాడిది, ఈ పై ర్యాక్ నాది. ఇక్కడ యోగా మ్యాట్ కూడా ఉంది. యోగా మ్యాట్ అంటే నేను యోగా ఒకటే చేయను. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కింద కొద్దిగా నీట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుందని వేసుకుంటా. మన హెల్మెట్ కూడా ఉంది. ఇది దోమల నెట్, సమ్మర్లో తీసుకున్నా. సమ్మర్ టైంలో చాలా తక్కువ యూజ్ చేశాను. ఆ నెట్ తీసుకునేటప్పుడు ఎలా ఉండేదంటే, మేడపైకి వెళ్ళి పడుకునేవాడిని. పడుకున్నంతసేపు చాలా బాగుండేది, కానీ మధ్య మధ్యలో వర్షం వచ్చేసేది. మళ్ళీ పట్టుకుని కిందకి వెళ్ళేవాడిని. కింద వేడి, పైకి వస్తే వర్షం. అప్పుడప్పుడు, రోజు కాదు. అలా అయిపోయింది. ఈ బ్యాగ్స్ నావి, మా వాడి. ఈ ప్లేస్ చూసారా, ఇక్కడ ఏమేమో ఉన్నాయి బ్యాగ్లు.
వాష్రూమ్. ఈ వాష్రూమ్కి స్పెషల్ ఏంటంటే ఆఫ్ ఓపెన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నిటికంటే మెయిన్ దీనికి లోపల నుంచి గడియన్ ఉండదు, ఇది హైలైట్. ఏముంది, ఇద్దరం అబ్బాయిలమేగా, అయినా సరే వాటర్ వేసో లేకపోతే డోర్కి అడ్డంగా బకెట్ పెట్టో కవర్ చేస్తాం, మేనేజ్ చేసుకుంటాం ఏదో ఒకటి చేసి. ఇది నా స్వెటర్, ఇది లైట్ రైన్కి కూడా ఆపుతుంది. స్వెటర్ కూడా చాలా కూల్గా ఆపుతుంది, కూల్గా ఉండకుండా. ఇది అసలైంది చూసారా, ఈ గ్లాస్ విండో నుంచి లైటింగ్ వస్తుంది. సో మా రూమ్మేట్ దీని ఒక లైట్ బ్లాకర్ చేశాడు. లైట్ బ్లాకర్ అంటే ఏం లేదు, బ్లాక్ కవర్ తీసుకొచ్చి పెట్టేశాడు. నైట్ టైము నైట్ షిఫ్ట్లు చేశాక వచ్చి పడుకునేటప్పుడు లైటింగ్ ఇబ్బంది ఉండొద్దు కదా, అలా బ్లాక్ చేసి పడేశాడు. ఇలాంటి ఇన్వెన్షన్ చాలా ఉన్నాయి, అవి ఎక్కడెక్కడో ఉండవు. మళ్ళీ బ్యాచిలర్స్గా ఉండే వాళ్ళకి చాలా ఈజీ ఇవన్నీ. ఈ మాప్ స్టిక్ చూడండి, ఈ మాప్ స్టిక్ ఎందుకు ఉందో నాకు అర్థం కాదు. ఈ ఫ్లోర్కి ఆ మాప్ స్టిక్కి ఏమైనా సంబంధం ఉందా? ఏం చేసుకోలేదంతా. బాత్రూంలో ఉండేటప్పుడు తీసుకున్నాం. ఇవి మా బెడ్స్, మా వాడిది, ఇది నాది. వింటర్లో బాగానే ఉంది కానీ సమ్మర్లో ఉక్కపోస్తుంది. సమ్మర్లో కింద షిఫ్ట్ అయిపోతాం, కిందకంటే కిందకి కాదు, బెడ్ పక్క పెట్టి ఈ మ్యాట్ పైకి. ఇవి మా పక్క రూమ్లో. వీడు రూమ్కి వెళ్ళిపోయాడు, రూమ్కి కాదు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడున్న అన్నయ్యలు కూడా ఇంటికి వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ పండగకి వెళ్ళిపోతున్నారు, నా ఒక్కడిని తప్ప. అంటే అందరికీ అలా కుదరదు ఇంటికి వెళ్ళడానికి. ఏదో 100 మందిలో ఒక 5-10 మంది అలానే ఉండిపోతుంటారు. ఉండిపోవడం కాదు, కొన్నిసార్లు అంతే, టైం వెళ్ళలేం. సో అలా అని ఇక్కడే ఉండి అలా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మా చుట్టూ రూమ్ చాలా దగ్గర నుంచి వెళ్ళింది, భలే ఉంది. ఈ మొక్కలు బాగున్నాయి. ఇక్కడ గులాబీ పూలు ఎక్కువ ఉంటాయి, కానీ ఇవి ఇలానే మంచిగా పువ్వులు అయ్యి వాడిపోయి ఇలా అయిపోతుంటాయి. కానీ ఎవరు తీరే పెద్దగా, ఇక్కడ ఎవరు తీస్తా చెప్పండి, అందరం మగాళ్ళమేగా. ఓకే మరి మన మ్యాన్షన్ హౌస్ ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ వస్తూనే ఉంటా. ఓకేనా, బాయ్.